ఛీ నీ అవ్వ బయటికి పోతే ఇజ్జత్ మానం తిత్తారు. శంకరిగా పెళ్లి చేసుకోవారా అని బలవంతం చేస్తావేంటి ఏంటంట నీ అవ్వ. అప్పుడు మా అవ్వయ్య మా దోస్తుగాళ్ళు చెప్పినప్పుడు చేసుకున్నా అయిపోవు. నీ అవ్వని నా దోస్తుగాళ్ళకు పెళ్లిళ్ళైనాయి, పిల్లలు పుట్టిరు, బడికి పోతారు. మొన్న వెంకటేష్ గాడు ఎటు పోతానవరంటే మా కొడుకు బ్యాగ్ కావాలరా కరీంనగర్ పోతానంటాడు. ఆడు అవ్వ శివుడు ముక్కు పెట్టుకొని ముక్కుల పక్కు పెట్టుకొని శివుడు వస్తంటే అని మింగేది. నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా మళ్ళా నీ అవ్వ గానికి పెళ్ళైంది, పిల్లలు పుట్టిరు, ఆయన పోరగాళ్ళు కూడా బడికి పోతారు. నీ అవ్వని నాకు రోడ్డు వినిగి పోతే ఇజ్జత్ మానం అనిపిస్తుంది. పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి చూసి మాట్లాడితే బాగుంటది. ఏం చేయన్నో నాకేం అర్థమైతలేదు. నీ అవ్వ అందరూ పెళ్లిళ్ళు చేసుకొని సంతోషంగా ఉంటే నీ అవ్వని నేను అట్టిగా రికాం తిరుగుతానా. ఇక ఏమున్నది, ఇక నాకు పెళ్ళి అయ్యేటట్టు లేదు. ఇక ఆ ఏజ్ కూడా మీద పడ్డది. ఇక నా జీవితాంతం చెప్పులు ఇట్లా కొట్టుకునుడే అవుతుంది కావచ్చు. టైగర్ కి టైం వచ్చిందంటే కదరా నీ అవ్వని అప్పుడు మధ్యలో పోయిన సంవత్సరం ఆ పిల్ల చేసుకున్నా మంచిగుండు. సాయం నలుపు ఉన్నది మంచిగా లేదా అద్దా అని మా ఊళ్ళతో అన్న. అయినా నేనేమన్నా గంతెర్రగున్నానా ఆ పొల్లని చేసుకున్నా అయిపో. ఆ పొల్లకు కూడా పెళ్ళయింది. అవని నా అదృష్టం పాడుగాను. రాను బ్రహ్మచారు లెక్కుంటా కావచ్చు. నాకు పెళ్లి కాకపోయింది అనుకో పిసలేసి రోడ్లు పట్టుకొని తిరుగుతా. ఈ రెండు బుక్కలు తప్పించి మాట్లాడ మూడోది ఉంది భయ్యా. ఏం చేయన్నో ఏం అర్థం అయితలేదు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేదులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, వెరైటీగా ఏర్పాటు చేశా, కత్తిలాగుంది కదా. ఆగో శేఖర్ గాడేంది తర్వాత అక్కడ కూర్చోండి ఆడిచాడే పాటలు పాడుకుంటుండు. ఒకసారి పోయి మాట్లాడతా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. మొత్తానికి భయం అంటే ఏంటో నీకు తెలిసిందా? నీలో నువ్వే పాటలు పాడుకుంటున్నావేంద్రా? ఇక నాలో నేను పాట పాడకపోతే నాకేమన్నా పెళ్ళైందారా? నా పెళ్ళాన్ని పట్టుకొని పాడా. బాధకి ఓటమికి మధ్య నలిగిపోతుంది. రాలిపోయే పువ్వా అని పాటలు పాడుతున్నావు. అది రాలిపోక ముందే నువ్వు పెళ్లి చేసుకుంటే అయిపో కదరా. రాలిపోయినాక ఏమున్నది, ఇక వాడిపోవుడే. ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? అవురా తిరుపతి, వాడిపోతా అని భయం అవుతాందిరా. వాడిపోతా అని భయపడేంద్రా? నువ్వు ఆల్రెడీ వాడిపోయినావు. పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? అంతే అంటవారా? ఓరు తిరుపతి, నేను నీ చిన్నప్పటి దోస్తుండ్రా. నువ్వు నాకు ధైర్యం చెప్పాలా గాని వాడిపోయినావు అంటానవేంద్రా? ఎవరన్నా లేదారా? ఏదన్నా సంబంధం చూసి పెళ్లి చేయరా, అప్పుడు మీ మాటలు నీ చేసుకున్నా అయిపో. నీ అవ్వ ఇప్పుడు రికా ఉంటానా? మాట్లాడు. జీవితంలో పెళ్లి కాకుండా పోతున్నారా? నువ్వు బాధపడకురా, పెళ్లి అవుతుంది నీకు. పిల్లని చూసినా నేను ఒకడా. ఏంది పిల్లని చూసినవా? అబ్బా పేన పానాలు తిరిగొచ్చినాయిరా. పిల్లదే ఊరు. తొందర పడకురా, చెప్తాగు కానీ అద్దులు లేవు కన్నీళ్ళు లేవు గాని చెప్పురా. పిల్ల మంచిగుంటదా? నా లెక్కుంటదా? ఎట్టున్నా మంచిదేరా. ఎర్రగుండా చేసుకుంటా, తెల్లగుండా చేసుకుంటా, కర్రగుండా చేసుకుంటా. దాచాం కుప్పలుగా. కలర్ కేం డోకలేదురా, ఎర్ర ఉంటది. కానీ ఆమె పిల్ల తల్లిరా. చేసుకుంటావా నువ్వు మరి? ఏంది సంబంధం చూడరా అంటే పిల్ల తల్లిని చూస్తావా? నువ్వేమన్నా దోస్తుమేనారా? నీకు ఎట్లా అనిపిస్తాందిరా? నేను పిల్ల తల్లిని చేసుకుంటా లెక్క కనబడతానా? మంచిగా ఉంటేనే చేసుకుంటా, లేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటా. పిల్ల తల్లి ఈ ఏజ్ కి పిల్ల తల్లి దొరుకుడే ఎక్కువరా నీకు. ఎందుకంటే నీ ఇంట్లో అండి పెట్టడానికి తోడు ఉండాలి కదరా. ఊకోబడతావు, ఏం మాట్లాడుతున్నావురా? తోడు లేదు, నీడ లేదు, మరి పిల్ల తల్లిని చేస్తావారా? నాకంటే కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్నా మంచిదే గాని పెళ్లి కాని పిల్లని చూడరా. అప్పుడేమో చేసుకోరా అని మేము ఎంత చెప్పినాను వినపోతువి. ఇప్పుడేమో ఏజ్ ఎక్కువ ఉన్నా పర్లేదు ఏమన్నా చూడరా అంటున్నావు. నీ రోగం నీకే తిరిగిందా? మంచిగా అయిందా? ఆవురా తిరుపతి, చెప్పు తినపోతే చెడంగా చూడాలంటారు కదా.
నా పని కూడా గట్టనే అయిందిరా. ఈ పాటికి పెళ్లి చేసుకుంటే నాకు పిల్లలు పుట్టు, నా పిల్లలను బండి వినా బడికి తీసుకపోతూ అస్సలు ముచ్చట చెప్పురా. ఇప్పుడు నువ్వు ఇట్నే బ్రహ్మచారిగా ఉంటావా, పెళ్లి చేసుకుంటావా? నీ పుండు వినా కాలం నల్లబడితేవేంద్రా? పెళ్లి చేసుకుంటున్నానే చూస్తానా? బ్రహ్మచారి ఉంటున్నారా నేను? ఆవురా తిరుపతి, మా మర్దలు నన్ను బాగా ప్రేమించిందిరా. బావా చేసుకుంటే నిన్నే చేసుకుంటా, లేకపోతే నేను చచ్చిపోతా అంటే అద్దు అన్న. నీ అబ్బా ఆ మధ్యలో చేసుకుందామంటే మా మామగాడు నన్ను తాగనే ఆడు అట్టిగా ఏమన్నా పని చేస్తాడా? ఏం పని లేదు, ఏం లేదు, అట్టిగా తిరుగుతాడానికి ఇస్తే నీ జీవితం ఖరాబ్ అవుతుంది బిడ్డ అని ఆ పోరికి మాటలు చెప్పి వేరే ఊరికి ఇచ్చిర్రు. దానికి కూడా పిల్లలు పుట్టిర్రు. అది పిల్లలు ఎత్తుకొని వస్తంటే అగ్గో మీ పెద్ద బాబు చూడు, మీ పెద్ద పాపు చూడు అంటే నా గుండెలు గుబ్బెలు అంటానే, కార్యాలు జల్లు అంటానే రా. నాది నాకే మంచిగా అనిపించలేదు. అది మొన్న కలిసి చెప్పింది, బావా నన్ను చేసుకో అంటే చేసుకున్నావా? అద్దంటే మా వాళ్ళు వేరేటోళ్ళకి ఇచ్చే, అయినా మీ అయ్య దాగనిచ్చిందంటే నువ్వు గట్టిగా నిలబడ్డాక ఎందుకు చెప్పవు? అయినా నువ్వు అంటే నాకు ఇష్టం అని ఊళ్ళో అందరూ తెలుసు కదా అన్నది. సరేనే నాకు ఇస్తే నువ్వు నీ జీవితం ఖరాబ్ అవుతుంది మీ బాబా అన్నాడు కదా, సరే ఇక వేరేటోళ్ళకి ఇచ్చినావు, నువ్వైనా మంచిగా బతుకుతానంటే అయితేనే గాని మర్దలు కొడుకుని ఎత్తుకో బావా అంటే ఆడు కింది ముందు చూస్తాడు పోరడు. ఆ పోరడు కింది ముందు చూస్తాడు. మమ్మీ ఎవలీనా అంటే ఇంకో మీ పెద్ద బాపురా అంటే నేను ఎప్పుడు చూడలే అంటాడు. పోరానికి తెలివితేటలు బాగానే ఉన్నాయిరో. నీ అవ్వ మా మర్దల కొడుకు కూడా నాతోడు మాట్లాడబట్టే దానికి పెళ్ళైంది. మా మర్దల కొడుకు కూడా నాతోడు మాట్లాడబట్టే. కానీ అది ఎంతైనా అదృష్టవంతురాలేరా. అది నా మీద ప్రేమ బాగా పెట్టుకున్నది కానీ దేవుడు కలపలే. ఏం చేస్తాం? నీ మరదల కొడుకు మాట్లాడుతుండే అంటున్నావు కదా, నువ్వు ఇట్లనే చూసుకుంటుండు. నీ మరదలు వాళ్ళ కొడుకు పెళ్లి చేస్తుంది కానీ నీకైతే పెళ్లి అయ్యేటట్లేదురా. ఇక ఊకోరా తిరుపతి, అన్ని సుండి మాటలు మాట్లాడకురా. నాకేమన్నా కాలం కర్రా ముక్క కన్నా అందంగా ఉన్నా కాదురా, నాకెందుకు కాదు? వెనక ముందు మా అవుతుంది. నువ్వు అన్ని అచ్చిరాని మాటలు మాట్లాడకురా. నీ అవ్వ దోస్త్ అంటే నీకేం తక్కువరా, అదిరా ఇదిరా అనాలి గాని నీకు పెళ్లి కాదని అన్ని శాపనాలు పెడతానవురా. ఎట్లా నీకు కూడా అయిందనే కదా? అయితమైతే అన్ని రోజులు ఒక్క తీరే ఉండేరా. నాకు కూడా మంచి రోజులు వస్తాయి. ఆగాగి చేసుకున్నందుకు నాకు మంచి పిల్లం వస్తుందిరా. అప్పుడు మీరు కుళ్ళుకుంటారు. అర్థమైతుందా? పెళ్లి కాదు అంటానేమిందిరా? దోస్తు మంచి చెడ్డలు కోరాలి గాని అన్ని కావు. నువ్వు ముసలు అవుతావు గివేనారా? ఎప్పుడన్నా మీకు అన్ననారా నేను? అయినా నీకు గురువత్తం లేదురా. నీ పెళ్లికి రాత్రి అనక పగలనక కొబ్బరి మట్టలు కొట్టుకొచ్చి డెకరేషన్లు వేసి ఎన్ని చేసినావురా? మంచిగా డెకరేషన్ రిసెప్షన్ కు అవి రెడీమేడ్ తెస్తానంటే అద్దురా న్యాచురల్ గా ఉండనని మంచిగా నైట్ పోయి తెల్లారగా అట్లా కొబ్బరి మట్టలు అతకచ్చి నిద్ర లేకుండా 3 రోజులు కష్టపడితే మరి ఆయనకి పెళ్లి అయితే లేదు అని అనాలి గాని అన్ని పిస మాటలు మాట్లాడతావేంద్రా? చి నీ పెళ్లికి రాకుండా అయిపోవరా. ఈ టైంలో మహాభారతం చెప్పేసి నువ్వు రాకపోతే నా పెళ్లి ఏమన్నా ఆగునా అనుకుంటున్నావారా? నాకే 4 కోటాలు మిగులు, ఇంత కూర మిగులు. అంటే నువ్వు దోస్తానికి ఇచ్చే విలువ గిదేనారా తిరుపతి? కోపంతో అట్లన్నా గాని నీకు పెళ్లి కావాలని నాకు ఉండదారా? నీకు పెళ్లి అయితే నాకు కూడా సంతోషమేరా. మనందరం మంచిగా ఉండాలరా. మంచిగా ఉండాలని అంటాను నాకేం అర్థం అయితే లేదురా. సరేరా శంకరి, మరి వర్షం వచ్చేటట్టుంది, నేను ఇంటికి పోతా. పో ఇంటికి పోకపోతే మన ఇంటికి పోతావా? నీ కథ చి. ఇడు నన్ను దెప్పి పొడిచినట్ట లేకపోతే దోస్తాన్లు అన్నట్ట ఏం అర్థం అయితే లేదు. పెళ్లి కాకుంటే గింత సులుకన చూస్తారు. గాలి వానల్లో వాన నీటిలో పడవ ప్రయాణం, నీనమెక్కడో మమ్యమెక్కడో తెలియదు పాపం. ఓ అది గాలివాన అని తెలుసు, ఇది గాలివాన అని తెలుసు. ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్షేంటి, రాయిని ఆడది చేసిన లలలా లాలకు
ఏమనుకోకు ఎవరన్నా చూస్తే పెళ్లి కాక పిసలేసి పాటలు పాడుతున్నా అంటారు. ఇంట్లోకి పోయి పాడుకుంటా. నీ అవ్వ అట్లా ఊళ్ళో మొక్కన పోయి ఎవరన్నా సంబంధం అన్న చూడమంట. నీ అవ్వ సంబంధం చూస్తే 20,000 ఇస్తా అంట. ఆశ కన్నా చూస్తారు. నీ అవ్వ నాకు కట్నం గిట్నం ఏమద్దు, పిల్లని ఇస్తే చాలు, నేనే పెళ్లి చేసుకుంటా, రూపాయి ఆమె ఖర్చు లేకుండా మా ఇంట్లోకి తీసుకొచ్చుకుంటా, వాళ్ళకే నేను ఉల్టా ఇస్తా. ఇక గట్లున్నది మరి కథ. ఏం చేద్దాం? నీ అవ్వ కట్నం తీసుకున్నటోని నేనే ఎదురిచ్చి చేసుకుంటా అంటాను కానీ ఇచ్చేటోళ్ళు ఎవరు వస్తారు? ఇక అట్లా పోతా. ముచ్చట పెడదాం అంటే ఊళ్ళో ఒక్కడు దొరుకుతలేడు. ఇవ్వరాక అలా శంకర్ గారి ఇంటికి పోతే వాన్ స్టోరీ చెప్తుండే తప్ప నా స్టోరీ ఏమి వింటలేడాడు. నాకేమో ముచ్చట పెట్టకపోతే కొత్తంత ఉబ్బుతుంది. కొద్దిగా సంది ఎవ్వరితోటి ముచ్చట పెట్టలేయ్యా. ఆగో ఈ వెంకటేష్ గారు వెంకటేశ్వర. అరే వెంకటేష్ ఇగరా ఇగరా బిడ్డ ఇగరా. కుసో బిడ్డ ఎటు పోతున్నావురా? కనిపిస్తానే లేవు. ఎట్లేదు ఎటు పోతాన్నా ఇంటికాన్నే. బడికి వేరు రారా పిల్లలు? పేరు నువ్వు అదృష్టవంతుని రా, కొడుకు బిడ్డ మంచిగా. ఏం చేస్తాను, దేవుడి ఇచ్చా కాడికి తీసుకోవాలి తప్ప. ఏ పొద్దుగాల పోయినా శంకర్ గారు కలిసిండు, నాకు లగ్గం కావాలి అంటే పిల్లలు దొరకాలంటే బాగా కష్టమవుతుంది. వాడు అప్పుడు చెప్తున్నాడు ఆరా మనం లగ్గాలు చేసుకున్నప్పుడు. ఏం చెప్తాం మరి చెప్తే అప్పుడేమో అలా మరదలు ఉండే మంచిగా బంగారం అట్లాంటి అలా మరదలు చేసుకోరా అని కూడా చెప్పినాం మనం. నేను ఇప్పుడు లగ్గం చేసుకోను అని అప్పుడు ఎగిరిండు. ఇప్పుడేమో నాకు పెద్దోళ్ళైనా పర్లేదు నాకంటే ఏజ్లా అంటుండు. పిల్ల తల్లులు కూడా దొరకట్లేరు. ఈ ముచ్చట కూడా వచ్చింది. పిల్ల తల్లి ఉన్నది చేసుకుంటావు ఆరా శంకర్ అని అడిగిన అక్కడ ఉంటే నేను పిల్ల తల్లిని చేసుకుంటానా, మంచామని చేసుకుంటా కానీ కొంచెం ఏజ్ ఎక్కువైనా పర్వాలేదు అంటుండు. మొన్న మరదలు కలిసిందట. వాళ్ళ మరదల్లో కొడుకుండి అమ్మ ఈయనెవరు నాకు తెలియదు, ఈయన ఇంతవరకు చూడలేదు అని అడుగుతున్నారు. ఇంకా కాలానికి వచ్చింది శంకర్ అని కథ. ఏం చెప్తాం, అవి ఏది కానీ ఈడి మీద ఉన్నప్పుడే జోడి కావాలని అందుకే అంటారు. అవునే కాక అప్పుడు మనం చెప్తే నాడే ఇప్పుడు బాధపడబట్టే ఏం చెప్పేస్తట్టు దానికి. అవురా మరి మీ మరదలు ఉన్నది కదరా, మీ మరదలకి ఇంకా లగ్గం కాలే కదా. ఆనకేం తక్కువరా? శంకర్ గారు అందంలో ఉన్నాడు, ఆస్తులు ఉన్నాడు, అన్నిట్లలో ఉన్నాడు. కొంచెం అంతే ఏజ్ ఎక్కువ ఉంది అంతే. ఒకసారి అడగపోయినవురా? మన ఇంట్లో చూసినట్టుంటది. వాడు మనోడు మన పిల్ల కాబట్టి మన ఇంటి కాడు ఉన్నట్టుంటారు అందరు. ఏంది ఆ శంకర్ గారికి నా మరదలు ఇస్తే నా పిల్ల నాకు విడాకులు ఇస్తుంది. ఆమె చెల్లెకే పెళ్లి చేద్దామని మనం అంటే ఆమె నీకు విడాకులు ఇస్తుందని అంటున్నావు. నువ్వేనా పిచ్చోడు వారా? అయినా ఆ శంకర్ గారి ఏజ్ ఎక్కడ, నా మరదలు ఏజ్ ఎక్కడ? అయినా నా మరదలు సిటోళ్ళని చేసుకుంటాదట, పల్లెటూరులను చేసుకోదట. దానికి కథలు బాగున్నాయి. ఇంకా అరే సిటీలో అంటే ఇవాళ రేపు ముక్కు ముఖం తెలియనోనికి ఇచ్చి బాధపడేదానికంటే శంకర్ గారికి ఇచ్చినావు అనుకో మన ఊర్లో ఉంటుందిరా. ఆమె వాళ్ళ అక్క అందరం కలిసి ఉంటాం కదా. ఆగు శంకర్ గారు కూడా మాటలనే వస్తుండ్రు. జరగరాదురా మా ఇంటి కాడ నుంచి వచ్చి మళ్ళీ మీరిద్దరు ముచ్చట పెడతారా? ఎటు పోదామని చూస్తారు? ఏం సంగతి? లేదురా నీ గురించే. అలా మరదలు ఉంది కదా ఒకసారి మాట్లాడరా అని చెప్పిన. అబ్బా దండం పెడతారా? కాళ్ళు మొక్కుతారా? ఇవి చేతులు అనుకోకురా, కాళ్ళు అనుకోకురా. అరే అబ్బా దండం పెడతారా? మీ మరదలను నేను పూలలో పెట్టుకొని చూసుకుంటారా? ఇయ్యాల రేపు ఇప్పుడు గ్రాండ్ గా పెళ్లి అన్నట్టే 30-40 లక్షలు అవుతాయి. పిల్ల పెళ్లి నేనే ఖర్చులు మొత్తం పెట్టుకుంటా. ఇంకో మీ అత్తమామను రూపాయి పెట్టకాను మీ మరదని ఇస్తే రాలరా. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు చూసిన పొల్ల మంచుకున్నది. అరే నన్ను చూస్తే మెచ్చుతుందిరా. ఏమున్నదిరా మా ఇంట 2-3 సంవత్సరాలు పెద్ద గంతేగారా. ఇద్దరు సేమ్ ఒకటే ఏజీ. అరే అబ్బా ఇంతగానం మాట్లాడరా. మీ భార్యతో మాట్లాడరా. అరే నువ్వు గితానం బతలాడుతున్నావు గారు, ఆ పిల్లని ఫోన్ చేసి మాట్లాడతాను. హలో ఏడున్నావే? ఏం లేదు కానీ ఈ శంకర్ గాడు మొన్న మీ చెల్లని చూసిందట. పిల్లట చేస్తారా ఇంటికిచ్చి? ఏంది? సరే ఇద్దరు ఏమన్నదిరా? గానికి నా చెల్లని అన్న, నా చెల్లకు పెళ్లి కాకుండా మంచిదే గాని ఆనకిచ్చి పెళ్లి అన్నది నా పిల్లం. ఇదొక హఠాత్ పరిణామం. ఏంది గంత పెద్ద మాట అన్నదా? నాకేం తక్కువరా? అవ్వ కళ్ళ ముంగట ఉండి చూసేదే వాళ్ళ చెల్లనియనన్నది. ఇక బయటోళ్ళు నాకు ఎవరిస్తారా?
ఏం లేదురా లేదురా శంకరి నీ నీ గూడు గూడు చెదిరింది నీ గుండె పగిలింది నీ గుండె పగిలింది. అంటే ఇక జీవితంలో నాకు పెళ్లి కాదారా? అయ్యో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవిచరణ్ క్రియేషన్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టిగా కొట్టురి. వీడియోలు ఇన్ని రోజులు లేట్ అయినాయి, ఇప్పుడు కంటిన్యూగా వస్తాయి. బాయ్.